నిజామాబాద్ జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో ఈరోజు సొసైటీ సిబ్బందిని రైతులు నిలదీశారు. బ్యాంక్ మేనేజర్ని అడగగా రైతుల వివరాలు సరిగ్గా ఇవ్వకపోవడంతో రైతులకు రుణాలు మాఫీ కాలేదని మేనేజర్ చెప్పారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాగౌడ్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎల్లమయ్య మాట్లాడుతూ అనవసరంగా ప్రభుత్వంపై బురద చల్లడం మానుకోవాలని వారు హెచ్చరించారు. అంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ నెల ఒకటి రుణమాఫీలకు అయితే నువ్వు మొత్తం ఓలే పెట్టకపోతే ఓలే పెట్టకు. ఒకవేళ పెట్టే వరకు నీలే 50 మంది పెడితే 25 పెట్టు, సర్షికం పెట్టు. మొత్తం పెట్టలే వరకు కంప్లీట్ పాతలు అయినా కానీ కొత్త వాళ్ళకి ఇస్తాను. మాకు ఏం ఏర్పడుతుంది ఉన్నది చెప్తున్నాము. నీకు కావలసిన పెడుతున్నావు, మిగతా పెడతలేవు అనేది మొత్తం బయట టాక్ ఉన్నది. అందరి ఉద్దేశాలు కూడా అవే. దాని మీద ఇప్పుడు నీకు అడిగేదాకా వచ్చినాము. వేరే ఏం లేదు. నీకు అనుకూలంలో పెడుతున్నావు. నువ్వు నేను సంతకించుకుంటానేమో నేను ఇవ్వాలి కదా నీకు. మరి ఆయన సంతకం కూడా ఇచ్చుకుంటుంది కదా, నాకు తెలియ కూడా ఇచ్చినప్పుడు 15 నోటులు ఇస్తే 15 మంది ఇచ్చినట్టు మేము ఇక్కడ సొసైటీకి రావడం కారణం ఏంటంటే రైతులకు రుణమాఫీ గురించి. రైతు రుణమాఫీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందంటే 2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు. ఎందుకొరకు ఇస్తారని చెప్పేసి రైతులు బయట బాగా టాక్ నడుస్తుంది. కాబట్టి ఈడ సొసైటీ దాంట్లో ఏం జరిగిందంటే ఒక 73 మంది రైతులకు వాళ్ళు తీసుకున్న లోను 3 నెలల తర్వాత ఆన్లైన్ చేశారు. కాబట్టి వాళ్ళకు అది రాలేదు, లోన్ మాఫీ రాలేదు. వాళ్ళు ఈడ బ్యాంకులు అవకతవకలు చేసిన నిర్లక్ష్యం వలన ప్రభుత్వం మీద పబ్లిక్ ఇంతమొక్కురు. కాబట్టి ఏది సమస్య అడగటానికి వచ్చినాం మేము బ్యాంక్ కాడికి. నేడు ప్రభుత్వం యొక్క రుణమాఫీ ప్రకటన తర్వాత చాలామంది నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా చేతులు దులుపుకున్నది, రైతులకు అన్యాయం చేసిందని చెప్పేసి ఈరోజు అనేక మంది నాయకులు బయట మాట్లాడుతున్నారు. కానీ అలాంటి ఎక్కడ జరగలేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి రుణమాఫీ చేయాలన్న ఉద్దేశంతో సీరియస్గా ఉంది. కాకపోతే జరిగిన అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా, బ్యాంకు ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా ఈ సొసైటీ లింగంపేట్ సొసైటీ విషయానికి వస్తే 73 మంది రైతుల యొక్క రుణాలు ఇచ్చిన తర్వాత ఆన్లైన్లో ఎంట్రీ చేయకపోవడం కారణంగా వారికి రుణమాఫీ రాలేదు. అలాగే మిగతా వారిని ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ లేదని, లోనుకు లింక్ లేదని రకరకాల కారణాలు చూపుతూ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈరోజు చాలామందికి రుణమాఫీ రాకుండా పోయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి ఈరోజు మేము బయట ప్రభుత్వం మీద బురద జరుపుకున్న నాయకులను కోరుతున్నాం. మీరు వచ్చి బ్యాంకులను కలవండి, బ్యాంకుల నిర్లక్ష్యం జరిగిందా లేదని వెరిఫై చేయండి. మీరు కూడా ముందుకొచ్చి రైతులతో కలిసి ఆ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు రావాలి తప్ప రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసి ఇంటికి వెళ్ళిపోతే రుణమాఫీ చేసినట్టు కాదు. మీరు రైతులతో ఉండాలి. అదే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మేము ఈ సొసైటీకి రావడం జరిగింది. పాలకవర్గంతో మాట్లాడినాం, అధికారులతో కూడా మాట్లాడినాం. క్లియర్ కట్గా చెప్తున్నాం, ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్లో లేదు. ప్రభుత్వం రుణమాఫీ ఇవ్వడానికి నిధులు కేటాయించింది. మీ నిర్లక్ష్యం వద్దు, తప్పులు సరిచేసి వెంటనే ఆ లిస్టు పంపండి ప్రభుత్వానికి. రుణమాఫీ వస్తుందని మేము క్లియర్గా చెప్తున్నాం. ఒకవేళ ఇలాంటి నిర్లక్ష్యం ముందు కొనసాగితే మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. మా గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆధ్వర్యంలో మీకు ఉద్యోగాల నుంచి కూడా తొలగించేటట్టు మేము ముందుకు వస్తామని చెప్పేసి సభాముఖంగా ఈ వేదిక ద్వారా నేను మీకు హెచ్చరిస్తున్నాను. జై మరణన్న.